ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక మాసం పండగలన్నింటిలోకి అతిపెద్ద పండుగ ఏది అంటే కార్తీక మాసం అని చెప్పాలి. ఎందుకంటే ఏ పండుగైనా ఒకరోజు 2 రోజులు, వినాయక చవితి అయితే 9 రోజులు, 11 రోజులు, దసరా నవరాత్రులు చేస్తాం. కానీ కార్తీక మాసంలో 30 రోజులు కూడా పండుగ దినాలే. ఈ 30 రోజులు చేసే కర్మలకు, మనం చేసే పనులకు ఎంతో ఉత్కృష్టమైన ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే కార్తీక పురాణం అనేది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కొక్క రోజు పారాయణానికి ఒక్కో రకమైన అద్భుతమైన ఫలితం దక్కుతుంది. అందుకనే ఇక నుంచి ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కార్తీక పురాణం 30 అధ్యాయాలు కూడాను మీకు నేను పఠనం చేసి వినిపిస్తాను. మీరు కూడా విని ఆ కార్తీక పురాణం విన్న ఫలితాన్ని పూర్తిగా పొందాలని ఆశిస్తున్నాను. మొదటగా 1వ రోజు కార్తీక పురాణం వినడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్నానం చేసి శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని కార్తీక వ్రత సంకల్పాన్ని నివేదించి విజయాన్ని అభ్యర్థించాలి. సాయంత్రం దీపారాధన చేసి ఆకాశ దీపాన్ని దర్శించాలి. ఈరోజు బంగారం, నెయ్యి దానం ఇవ్వడం ఎంతో ఉత్కృష్టంగా చెప్తారు. బంగారాన్ని, నెయ్యినే దానం ఇవ్వాల్సిన పని లేదు. మన శక్తిని అనుసరించి కష్టంలో ఉన్నవారికి, పేదవారికి, ఆకలితో ఉన్నవారికి దానం చేస్తే ఎన్నో గోవులను దానం చేసిన ఫలితం దక్కుతుంది. బంగారాన్ని దానం చేసిన ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా కష్టంలో ఉన్నవారికి సాయం చేస్తే ఆ భగవంతుడు మన వైపు నిలబడతాడు. ఇక కార్తీక పురాణం మొదటి అధ్యాయాన్ని మనం పారాయణ చేసుకుందాం. కార్తీక పురాణం 1వ అధ్యాయం. వశిష్ఠముని జనక మహారాజునకు కార్తీక మాస విశిష్టతను వివరించుట. మహాజ్ఞాన సంపన్నులు, తపోనిష్ఠులైన ఋషులకు, మునులకు నిలయము పుణ్యప్రదమైన నైమిషారణ్యము. భారతదేశమునందున్న ఈ నైమిషారణ్యము రకరకములైన పళ్ళు, కాయలు, పువ్వులతో నిండి ఉన్న వృక్షాలు, చెట్లు, లతలతో అలరారుతూ ఉంటుంది. ఆ అరణ్యంలో నివసించే చిలుకలు, గోరువంకలు, చక్రవాకాలు, హంసలు, మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. దానికి తోడు సహజ వైరం కలిగిన పశు పక్షాది మృగాలు కూడా తమ సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరం స్నేహాదరాలతో కలిసిమెలిసి తిరుగాడుతుంటాయి. అవడానికి అరణ్యమే అయినా యజ్ఞ యాగాది క్రతువులతోనూ, పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ, వేదాంగాది చర్చలతోనూ నిండి పరమ పవిత్రమైన భూలోకంలోని స్వర్గమేమో అనిపిస్తుంది. అంతటి మహోన్నతమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైన వాడు సూత మహర్షి. సూత మహర్షి వేదాంగ విజ్ఞాన ఘనుడు, పురాణేతిహాస ప్రవచనకర్త, భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసిన మహాజ్ఞాని. తనకు గల మధుర మంజుల వచో సామర్థ్యంతో వేద ధర్మాలను, వేద విజ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగల మహామేధావి. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన ఆ మహనీయుని వలననే నైమిషారణ్యం పరమ పవిత్రమై, సకల విజ్ఞాన క్షేత్రమై, మానవ ధర్మ ప్రబోధమై ప్రకాశిస్తున్నది. ఒకానొక నాడు నైమిషారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు. తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన సౌనకుడు సూత మహర్షికి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై, కర్మ ధర్మాచరణ ప్రవక్తులమై, యజ్ఞ యాగాది జపో తపో నిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకొని వినాలని వచ్చాము. కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది. ఈ మాసంలోని 30 రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే. ఈ మాసంలో చేసిన జ్ఞాన, జప, తప, దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్ని అంతటినీ సమస్త విశేషాలతో సవివరంగా వివరించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అని సవినయంగా ప్రార్థించాడు. సూతుడు, ముని జన శ్రేష్ఠులారా, మీ కోరిక పరమ ఆమోదకరము. మీరన్నట్లుగానే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది. ప్రతి మాసంలో ఏదో ఒకరోజు పర్వదినం ఉంటుంది. కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే. ఈ మాసం ధర్మ కార్యాచరణలకు, నియమ నిష్టలకు నిలయము. ఈ కార్తీక మాస మహత్యం విన్నవారికి
పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, దీపారాధనలు, నక్తములు, ఉపవాసములు, పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలను హరింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి. అభీష్ట సిద్ధి లభించి జీవితం సుఖమయమై సాగిపోతూ ఉంటుంది. ఇహపరాలలో ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయోభిలాషులై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వలన నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు. వశిష్ఠ మహాముని జనక మహారాజుకు కార్తీక పురాణం చెప్పుట. మహామునులారా, ఈ కార్తీక పురాణమును గురించి స్కాంద పురాణంలో ఉంటుంది. దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు నారద మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు. వశిష్ఠుని దయవలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. సావధాన మనస్కులై విని తరించండి. ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు. రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు వశిష్ఠుడు, జనకరాజా, నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించిన యాగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు. దానికి జనకుడు, మహర్షి, మీ యాగానికి కావలసిన ధనాన్ని, అనేక విధాలైన సంభారములను అన్నింటినీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను. నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు. మునిజన శ్రేష్ఠుడైన ఓ వశిష్ఠ మహర్షి, నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకమైన సర్వపాపహరమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక కనుక నా యందును అనుగ్రహించి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుడిని చేయమని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి, భక్తి గల వారికి ఈ విధమైన కోరికలు కలుగుతుండడం సహజమే. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదమైనవే. ఈ మాసంలో చేసే జప తపాలకి, స్నాన దానాలకి, వ్రతాలకి అనంతమైన ఫలితం కలుగుతుంది అని ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి, ఈ మాస మహత్యాన్ని గురించి స్కాంద, పద్మ పురాణాలు రెండూ వివరంగా చెప్పాయి. ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగా చేసే స్నానం పరమ పుణ్యప్రదం. ఈ మాసంలో గంగా నది సమస్త నదీ జలాలలోనూ, కాలువలు, చెరువులు మొదలైన జలాశయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో చేసే పితృకార్యాలు, పితృకర్మలు 7 తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వార్ధక్యములతో తేడాలేవీ ఉండవు. ఏ వయసు వారైనా, ఏ జాతి వారైనా స్నాన దాన జప తపాదులను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు. జనక మహారాజా, ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ, కేదారేశ్వర వ్రతములను ఈ కార్తీక మాసంలో ఆచరించడం వలన శివకేశవులిద్దరి అనుగ్రహం అపారంగా లభిస్తుంది. జలరాశులన్నిటిలో అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహము లభిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది. మనం కార్తీకంలో చేయవలసిన దాన ధర్మాలు, సంధ్యావందనాది నిత్యకర్మలు, తర్పణలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పూర్ణిమ నోము ఇవన్నీ కేవలం పుణ్యమును ప్రసాదించడం మాత్రమే కాక శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని, స్థిమితాన్ని, సంపదలను కూడా కలిగిస్తుంది. భుక్తి ముక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం అంటే ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండడం, నక్తం అంటే ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడం, సోమవారాలు, పూర్ణిమ, ఏకాదశులు మొదలైన రోజుల్లో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు. పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థ ప్రసాదాలను స్వీకరించడం, ఉపవాసం చేయడం అనేవి పుణ్య ముక్తి ప్రదాలు. వారంతట వారుగా ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భుజిస్తూ నిత్యం జపం, తపం,
పురాణ పఠనం, దీపారాధన చేయడం, క్షేత్ర సందర్శనం మొదలైన వాటన్నింటినీ భక్తి శ్రద్ధలతో చేయడం ఆరోగ్యదాయకమైనవే కాక మోక్షకారకం కూడా. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. మొదటి రోజు పారాయణం సమాప్తం. సర్వేజన సుఖినో భవంతు. రెండవ రోజు పారాయణంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.